మానవ సేవా స్ఫూర్తిని నింపుతున్న నారాయణ సేవా సంస్థ జీవీఎల్ నరసింహారావు రాజస్థాన్ ఉదయ్పూర్కి చెందిన నారాయణ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం ఆదివారం పోర్ట్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు ప్రశాంత్ అగర్వాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు హాజరై ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ చోట్ల వికలాంగులైన వారికి ఉచిత సేవలు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగురేఖలు నింపడం ముదావహం అన్నారు. విశాఖపట్నంలో సుమారు 350 మందికి శిబిరం ద్వారా ఉచిత కృత్రిమ అవయవాల్ని పంపిణీ చేయడం అభినందనీయమని సందర్భంగా అధ్యక్షుడిని ప్రశంసించారు. కార్యక్రమాన్ని మాజీ శాసనమండలి సభ్యుడు పివిఎన్ మాధవ్, బీజేపీ పార్లమెంటరీ పార్టీ నగర అధ్యక్షుడు మేడపాటి రవీందర్ రెడ్డి, పలు రాజస్థానీ స్వచ్ఛంద మార్వాడి సంస్థల ప్రాతినిధ్యంతో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నమస్కారం. ఈరోజు విశాఖపట్నంలోని పోర్ట్ స్టేడియంలో నారాయణ సేవా సంస్థాన్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా దివ్యాంగులకి క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చెయ్యి కాలు లేనివారు, అటువంటి కృత్రిమ అవయవాలు అవసరమై దాంతో జీవితాన్ని సాఫీగా గడపగలిగిన వారికి సుమారు 250 మందిని కొద్ది వారాల క్రితం క్యాంప్ నిర్వహించి వారికి అవసరమైనటువంటి అవయవాల్ని దాని మెజర్మెంట్స్ తీసుకొని ఈరోజు డిస్ట్రిబ్యూషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇటువంటి ఈ సంస్థ దేశవ్యాప్తంగా సుమారు 4.5 లక్షల మంది దివ్యాంగులకి, ముఖ్యంగా అవయవ లోపం ఉన్న వారికి ఆపరేషన్లు నిర్వహించడం కానివ్వండి, వారిలో ధైర్యాన్ని నింపి వారికి గౌరవాన్ని ఇవ్వడం కానివ్వండి, చాలా గొప్ప కార్యక్రమాలు చేపట్టింది. ఈ సంస్థ నిర్వాహకులు, వ్యవస్థాపకులు అయినటువంటి కైలాష్ గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఈ సంస్థ ఇక్కడ మన రాష్ట్రంకి వచ్చి విశాఖపట్నంలో ఇటువంటి క్యాంప్ నిర్వహించడం నిజంగా స్ఫూర్తిదాయకం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థలు కూడా అనేక స్వచ్ఛంద సంస్థలు ఇటువంటి వాటికి ప్రేరణగా తీసుకొని చేస్తే దివ్యాంగులకి ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వం ఎలాగో ఉపశమనం కలిగించే విధంగా అనేక పథకాలు ప్రవేశపెట్టింది. గత సంవత్సరం నేను చేసిన అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం అక్కడ ప్రత్యేక క్యాంపులు, శిబిరాలు నిర్వహించడం జరిగింది. దివ్యాంగులకి సుమారు 2,000 మందికి మరి 4 కోట్ల రూపాయల విలువైన. My name is Prashant Agrawal, President of Narayana Seva Sansthan. We came from Udaipur, Rajasthan. We are here for Divyangjan, we are here for disabled brothers and sisters. We are organizing a Narayan Limb Fitment Camp here. 250 plus our dear brothers and sisters taking this Narayan limb. Without the limb, they cannot walk on their feet. With the limb, they can walk. So it is modular artificial limb. Its knee joint is special. It's a mechanical knee joint. Patient, after wearing the limb, they can move their legs without any support. This limb is given to all free of cost, not a single penny charge. In multinational companies, Narayan limb cost is 1 lakh rupees. No one afford this big cost, so we are giving them free of cost. And our aim is Visakhapatnam will be free from disability. Everyone can walk on their feet. No support needed. So we are here for you. And please come to Udaipur, Rajasthan and see our activities. We are having 1100 bedded hospital where 80 to 100 surgeries daily performed, and 4,000 plus patient and attendant daily taking meal, post-time meal. One patient and 4-5 attendant, no issue. All facilities are free,
morning tea, breakfast, post-time meal, X-ray, lab test, operation, medicine, calipers, all type of facilities are absolutely free. So we are here for you and we are welcoming you. You please come to Udaipur. You please come to camp, please. एंड सभी पधारें और ये बहुत ही सेवा का इट्स अ नोबल कॉज यू एंड अस वी कैन गो टुगेदर टू सर्व द ह्यूमैनिटी थैंक यू ऑल ऑफ यू నారాయణ సేవా సంస్థ ఇక్కడ ఈ ఆర్టిఫిషియల్ లిప్స్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలోని ఈ క్యాంపును నిర్వహించారు. గతంలో 3 నెలల క్రితం దీనిపైన మెజర్మెంట్స్ అన్ని తీసుకొని ఈరోజు ఏంటంటే దీనికి సంబంధించి ఈ క్యాంపులోని అందరికీ కూడా ఉచితంగా ఈ కృత్రిమ అవయవాలను పంపిణీ చేస్తున్నారు. చాలామంది చేతులు కాళ్ళు కోల్పోయిన వారందరికీ కూడా ఉచితంగా ఈ అవయవాలను పంపిణీ చేయడం జరుగుతుంది. 3 నెలల క్రితం దీనికి సంబంధించి మెజర్మెంట్స్ నిర్వహించారు. ఈ మెజర్మెంట్స్లో ఎవరైతే ఎంపిక చేశారో వారందరికీ 350 మందికి ఈరోజు ఇక్కడ ఎంపిక చేయడం జరిగింది. అనేక మంది ప్రతినిధులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సేవలు అందిస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా లిప్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ధన్యవాదాలు.